హనుమాన్ చిత్రం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ జరుగుతోంది. గతంలో కృష్ణవంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్ళీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారంట. సంక్రాంతి హిట్ గా హనుమాన్ మూవీ నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్లలో 30 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండడం విశేషం. ఇక గతంలో నితిన్, చార్మి నటించిన శ్రీ ఆంజనేయం డిజాస్టర్ గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరు మెచ్చుకోవాలి. అయితే తాజాగా నెటిజన్లు కొందరు హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణవంశీ ఎక్స్ పేజ్లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఓ పోస్ట్ పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకుల్ని మాత్రం తిట్టకండి, వాళ్ళ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్ళకి నచ్చలేదు, కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ శ్రీ ఆంజనేయం సినిమాలో చార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కారణంతోనే సినిమా ఫ్లాప్ అయ్యింది అని తెలిపాడు. అందుకు కృష్ణవంశీ మాత్రం గాడ్ బ్లెస్ యూ అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ఫ్లాప్ కు కారణం చార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటున్నప్పటికీ కథలో చార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగోలేదు అని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఒక సినిమాలో మితిమీరిన ఎక్స్పోజింగ్ ఉన్న సాంగ్ ఉండడం ఎవ్వరికీ నచ్చలేదు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని అప్పట్లో కామెంట్లు వినిపించాయి.